జీవితంలో అందరికీ గెలవాలనే ఉంటుంది, విజయం సాధించాలనే ఉంటుంది. నిజానికి మరి మనం విజయం సాధించాలి అంటే మనం ఏం చేయాలి? మనం విజయం సాధించాలి అంటే నిరంతర పరిశ్రమని ప్రేమించగలగాలి, నిరంతరం కష్టపడటానికి సిద్ధంగా ఉండాలి. ప్రతికూలాలలో కూడా వాటిని అనుకూలంగా మార్చుకుంటూ, కష్టాలను కూడా ఇష్టంగా మార్చుకుంటూ నిరంతరం పోరాడే తత్వాన్ని కలిగి ఉండాలి. అంతేకాదు, మనకు ఎదురైనటువంటి ఫెయిల్యూర్స్ నుండి, అనుభవాల నుండి మనం పాఠాలు నేర్చుకోగలగాలి. ఎప్పుడూ కూడా అప్రమత్తంగా ఉండాలి. మనం ఎంచుకున్నటువంటి లక్ష్యాలని మనల్ని సమాజానికి పరిచయం చేసే దైవంగా మనం భావించాలి. మన లక్ష్య సాధనకి నిరంతరం మనం తప్పించాలి. మరి అందరూ ప్రయత్నిస్తే కొందరే ఎందుకు విజేతలుగా నిలుస్తున్నారు? అసలు విజేతలకి పరాజితులకు తేడా ఏమిటి? ఏ లక్షణాలు ఉంటే ఒక మనిషిని విజేతగా నిలబెడతాయి? ఏ లక్షణాలు ఒక మనిషిని పరాజితుడిగా నిలబెడతాయి? గుర్తుపెట్టుకోండి, విజయం సాధించే వాళ్ళు ఎప్పుడూ కూడా పరిష్కారంలో భాగంగా ఉంటారు, కానీ ఓడిపోయే వాళ్ళు సమస్యలో భాగంగా ఉంటారు. విజయం సాధించే వాళ్ళు ప్రతి సమస్యకి పరిష్కారం ఉంది అంటారు, కానీ ఓడిపోయే వాళ్ళు అసలు ఈ సమస్యకి పరిష్కారమే లేదు అని నిష్క్రమిస్తారు. ఎంత తేడా, దృష్టికోణంలో ఎంత తేడా ఉంటుంది చూడండి. ఒకటి సానుకూల దృక్పథం, ఒకటి ప్రతికూల దృక్పథం. గెలిచే వాళ్ళు ఎప్పుడూ కూడా ఎదుటి వాళ్ళకి సహాయం చేసే అవసరం ఏర్పడినప్పుడు మీ పని నేను చేసి పెడతాను ఉండండి అంటారు, కానీ ఓడిపోయే వాళ్ళు ఇది నా పని కాదు అని తప్పించుకుంటారు. గుర్తుపెట్టుకోండి, సహాయంలో ముందుండే వారెప్పుడూ విజేతలే. సహాయం చేయడానికి ముందు అడుగు వేయలేని వాళ్ళు ఎప్పుడూ కూడా వెనకడుగులోనే ఉంటారు, పరాజితులుగానే మిగిలిపోతారు. అంతేకాదు, గెలిచే వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుందో తెలుసా? ఏదైనా సరే ఒక పని చేయాల్సి వచ్చినప్పుడు ఈ పని కాసింత కష్టమైనప్పటికీ కూడా చేస్తే వీలవుతుంది అని అనుకుంటారు, కానీ ఓడిపోయే వాళ్ళు ఈ పని అసలు వీలే కాదు, చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని అని ముందే ఒక నెగిటివ్ ఆలోచనతోటి నిష్క్రమిస్తారు. నిజానికి ఈ రెండు ఆలోచనల్లో కూడా ఎంత తేడా ఉంది చూడండి. ఒకరేమో ఎంత కష్టమైనా సాధించవచ్చు అన్న పాజిటివ్ దృక్పథంతో, ఒకరేమో అసలు ప్రయత్నించడానికే వెనుకడిగేస్తారు, ఇది చాలా కష్టమైన పని అని చెప్పేసి నెగిటివ్ దృక్పథంతో. నిజానికి మనం గెలవాలి అంటే మన మనసులో ఎప్పుడు కూడా సానుకూల దృక్పథం అంటే పాజిటివ్ దృక్పథమే ఉండాలి. ప్రతికూలంలో కూడా అనుకూలాన్ని అన్వేషించగలిగేటటువంటి పాజిటివ్ దృక్పథం ఉన్నవాళ్ళు ఎప్పుడు కూడా విజేతలుగానే ఉంటారు. కానీ ప్రతి అనుకూలంలో కూడా ప్రతికూలాలని వెతుక్కుంటూ, ప్రతి చిన్న విషయంలో కూడా కష్టాన్ని మాత్రమే వెతుక్కునే వాళ్ళు ఎప్పటికీ గెలవలేరు. అంతేకాదు, విజేతలు ఎప్పుడు కూడా వాళ్ళు తప్పు చేసినప్పుడు నేను తప్పు చేశాను, ఈ తప్పు వల్లనే నాకు ఓటమి కలిగింది అని ఒప్పుకుంటారు, కానీ పరాజితులు మాత్రం తప్పు చేసినప్పుడు ఇది నా తప్పు కాదు అంటారు. గుర్తుపెట్టుకోండి, ఆత్మ పరిశీలన కూడా గెలుపుకు చాలా అవసరం. గెలిచే వాళ్ళు ఎప్పుడు కూడా వాగ్దానాలకు నిబద్ధులై ఉంటారు, కానీ పరాజితులు కేవలం వాగ్దానాలు మాత్రమే చేస్తారు. గుర్తుపెట్టుకోండి, నిబద్ధత అనేది మనిషిని నిలబెడుతుంది. విజేతలు ఎప్పుడూ కూడా నేను ఏదైనా చేయాలి అంటారు, కానీ ఓడిపోయే వాళ్ళు మాత్రం నా పని ఎవరైనా చేస్తే బాగుండు అనుకుంటారు. పరు నుంచి తప్పించుకోవడం అనేది మనల్ని విజయం నుంచి కూడా తప్పిస్తుందన్న విషయాన్ని గ్రహించరు. అంతేకాదు, ఇతరులు సాగదీస్తున్నప్పుడు గెలిచే వాళ్ళు ముందడుగు వేస్తారు, సంకల్పిస్తారు, కానీ ఓడిపోయే వాళ్ళు మాత్రం సాగదీస్తూనే ఉంటారు, వాయిదా వేస్తూనే ఉంటారు. మనం ఎంత వాయిదా వేస్తే విజయం మన దగ్గరికి రావడానికి అంత వాయిదా వేస్తుంది అన్న విషయాన్ని గ్రహించరు. అందరూ నిద్రపోతున్నప్పుడు గెలిచే వాళ్ళు మేలుకొని ఉంటారు. అందరూ రెస్ట్ తీసుకుంటున్నప్పుడు, విశ్రాంతి దిశలో ఉంటే గెలిచే వాళ్ళు కష్టపడుతూ ఉంటారు. అందరూ కలలు మాత్రమే కంటున్నప్పుడు విజేతలు వాళ్ళు కన్న కలల్ని నిజం చేసుకోవడానికి కష్టపడుతుంటారు, కానీ పరాజితులు మాత్రం కలలు మాత్రమే కంటారు, ఊహలకే పరిమితం అవుతారు. గెలిచే వాళ్ళు ఎప్పుడూ కూడా అందరితో కలిసిమెలిసి ఉంటారు, కానీ ఓడిపోయే తత్వం ఉన్న వాళ్ళు కలుపుగోలుగా ఉంటారు.
గుర్తుపెట్టుకోండి. కలుపుకుని పోయే తత్వంతో ఇతరులను అర్థం చేసుకునే తత్వం పెరుగుతుంది. ఇతరులను అర్థం చేసుకునే మనస్తత్వం పెరుగుతున్న కొద్దీ సమస్యలని, పరిస్థితులను విశ్లేషించుకునే తత్వం పెరుగుతుంది. గెలుపుకి ఓటమికి తేడాని, రెండింటికి మధ్యన ఉన్నటువంటి దూరాన్ని అన్వేషించగలే తత్వం పెరుగుతుంది. ఏది చేస్తే గెలుస్తామో, ఏది చేస్తే ఓడిపోతామో అనే విశ్లేషణ కూడా పెరుగుతుంది. అందుకని కలుపుకోలుతనము కూడా విజయానికి ఒక దారి అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. విజేతలు వచ్చేటువంటి అవకాశాలను ఒకవేళ అవకాశాలు రాకపోతే అవకాశాల కోసం వాళ్ళే పరిగెడతారు. ఎంత ప్రయత్నించినా అవకాశాలు దొరకకపోతే చివరికి వాళ్ళే అవకాశాలను సృష్టించుకుంటారు, మార్గాలను వేసుకుంటారు. అంటే దారి కనపడినప్పుడు కొత్త దారిని వేయడానికి కూడా సిద్ధంగా ఉంటారు, మరొకరికి మార్గదర్శకంగా ఉంటారు విజేతలు. కానీ ఓడిపోయే వాళ్ళు మాత్రం అవకాశాలు వచ్చినప్పుడు కళ్ళు మూసుకుంటారు, నిద్రావస్థలో ఉంటారు. అవకాశాలు వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చే సమయంలో చేతులు ముడుచుకొని కూర్చుంటారు. ఒకవేళ మిస్ అయ్యాము అని తెలిసినాక ఇక నాకు అవకాశాలు లేవు అని అక్కడితో ఆగిపోతారే తప్ప అవకాశాల కోసం ప్రయత్నించరు, కొత్త అవకాశాలను సృష్టించుకోరు, అంటే కొత్త దారుల్ని సృష్టించుకోరు. ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఆగిపోతుంటారు. ఎంత తేడా ఉంది చూడండి రెండింటికి కూడా. విజేతలు ఎప్పుడు కూడా తమల్ని తాము సమాజానికి పరిచయం చేసుకునే విషయంలో అగ్రస్థానంలో ఉంటారు. నిరంతరం వాళ్ళ మీద వాళ్ళకి మాత్రమే ఫోకస్ ఉంటుంది. తమ మీద తాము ఫోకస్ పెట్టి తమలో ఉన్నటువంటి అవలక్షణాలను వదిలించుకుంటూ, తమలో ఉన్నటువంటి నెగిటివ్స్ని వదిలించుకుంటూ, తమను తాము తీర్చిదిద్దుకుంటూ, తమల్ని తాము చెక్కుకుంటూ, తమల్ని తాము నిరంతరం మార్చుకుంటూ విజయం కోసం తప్పిస్తే, ఓడిపోయే వాళ్ళు మాత్రం తమ మీద ఫోకస్ను తగ్గించి ఇతరుల మీద ఫోకస్ ఎక్కువగా పెడతారు. ఇతరులు ఏం చేస్తున్నారు, ఇతరులు ఏం మాట్లాడుతున్నారు, ఇతరులు ఎక్కడికి పోతున్నారు అంటే తమ జీవితం కంటే ఎదుటి వాళ్ళ జీవితంలోకి తొంగి చూడటమే వాళ్ళకి ఇష్టంగా ఉంటుంది. తమల్ని తాము మార్చుకోవడానికి సిద్ధంగా ఉండరు, విమర్శల్ని స్వీకరించరు. ఒకవేళ మార్చుకోవాల్సిన సందర్భం వస్తే ఇతరులు మాత్రమే మారాలి, పరిస్థితులు మాత్రమే మారాలి అని భీష్మించుకుని కూర్చుంటారు. కానీ తమ తప్పులేంటి అనేది ఆత్మపరిశీలన చేసుకోరు. అంతేకాదు విజేతలు ఎంతటి కష్టంలో కూడా చిరునవ్వును ధరిస్తారు. ఎదుటి వాళ్ళు ఎంత చిరాకులో ఉన్నా, ఎంత నిరాశ నిస్పృహల్లో ఉన్నా కూడా పాజిటివ్ దృక్పథంతో కూడినటువంటి చిరునవ్వుని విజేతలు ధరిస్తే గెలిచి వాళ్ళు ఎప్పుడు కూడా చిటపటలాడుతూ ఉంటారు. వాళ్ళకి ఎందుకు కోపం వస్తుందో వాళ్ళకే తెలియదు. నేను చాలా కష్టపడిపోతున్నాను అన్న ఫీలింగ్లో ఉంటారు. ప్రతి విషయంలో కూడా నేను కష్టపడుతున్నాను అన్న విషయంలో నుంచి, ఆ బౌండరీలో నుంచి బయటికి రారు. కానీ నిజానికి మేము సరైన దారిలో వెళ్తున్నామా లేదా అని కూడా ఆలోచించరు అన్నట్టు. అంతేకాదు విజేతలు గెలిచే వాళ్ళు ఎప్పుడూ కూడా ఎదుటి వాళ్ళు ఎంత విమర్శించినా దాన్ని ప్రశంసగా మార్చుకుంటారు. వాళ్ళు ఇతరులు అభిశంసిస్తున్నప్పుడు వీళ్ళు ప్రశంసిస్తారు. ఇతరులను ప్రశంసించే సందర్భం వచ్చినప్పుడు ప్రశంసించడానికి ఎక్కడా వెనుకాడరు. అంటే యాక్సెప్ట్ చేస్తారు. వాళ్ళు ఒకవేళ అనవసరంగా విమర్శించినా వాటిని ప్రశంసలుగా మార్చుకొని పాజిటివ్గా తీసుకుంటారు. ఇతరుల్ని ప్రశంసించాల్సిన సందర్భం వచ్చినప్పుడు కూడా నిజాయితీగా ప్రశంసించడానికి ముందు వరుసలో ఉంటారు. కానీ పరాజితులు ఎప్పుడు కూడా ఎవరైనా విమర్శిస్తే దాన్ని పట్టుకొని ఏడ్చుకుంటూ కూర్చుంటారు. ఇతరుల్ని ప్రశంసించాల్సిన సందర్భం వచ్చినప్పుడు వీళ్ళకి ఓపెన్ మైండ్ అనేది ఉండదు, ప్రశంసించడానికి కూడా ముందడుగు వేయరు. ఓడిపోయే వాళ్ళు ఎప్పుడు కూడా గతాన్నే తవ్వుకుంటారు, గతంలో ఇలా జరిగింది అలా జరిగింది అని చెప్పేసి. కానీ గుర్తుపెట్టుకోండి, విజేతలు ఎప్పుడు కూడా భవిష్యత్తును చూస్తారు. గతాన్ని పాఠంగా మార్చుకొని దాన్ని వర్తమానంలో దాని నుంచి నేర్చుకుంటూ భవిష్యత్తుకు దారులు వేసుకుంటే వాళ్ళు విజేతలుగా మిగిలిపోతారు. కానీ గతంలోనే కూరుకొని పోయి గతంలో జరిగిన నష్టాలని కష్టాలని గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ కూర్చుంటే వాళ్ళు ఎప్పటికీ కూడా పరాజితులుగానే మిగిలిపోతారు. ఎప్పటికైనా సరే సవాళ్ళను స్వీకరిస్తూ కష్టాలను ఇష్టపడుతూ తమపై తామకి ప్రగాఢమైనటువంటి విశ్వాసము, ఎల్లవేళలా ఉత్సాహంతో ఉన్నటువంటి వాళ్ళు, నిరంతరం అభ్యసించే తత్వం ఉన్న వాళ్ళు ఎప్పటికీ కూడా విజేతలుగానే మిగిలిపోతారు. ఇవన్నీ చేయని వాళ్ళు ఎప్పటికీ పరాజితులుగానే మిగిలిపోతారు. గుర్తుపెట్టుకోండి, మీరు విజేతల లిస్టులో ఉండాలి అనుకుంటున్నారా, పరాజితుల లిస్టులో ఉండాలనుకుంటున్నారా? గెలవాలి అంటే కొన్ని మారాలి, కొన్ని మార్చుకోవాలి, కొన్నింటిని నేర్చుకోవాలి, కొన్నింటి నుంచి తప్పుకోవాలి, కొన్నింటిని మనం స్వీకరించాలి. సో మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకుంటూ మీరు జీవితంలో విజేతగా లేదా పరాజితగా మిగలడానికి ఏ మార్గాన్ని ఎంచుకుంటారు అనేది మీకే ఛాయిస్ వదిలేస్తున్నాను. ఎలా ఉండడానికి ఇష్టపడతారో నిర్ణయించుకోండి.